బాబు గారిని చూస్తే వైసీపీకి భయమేస్తోందా? ఆయన చేస్తోన్న అభివృద్ధిని చూసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయా? ఈ డెవలప్మెంట్ ఇలాగే కొనసాగితే జగన్ పార్టీకి నూకలు చెల్లినట్టేనా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వైసీపీ నాయకుల మొహాల్లోనే కనిపిస్తోంది, వారి మాటల్లోనే వినిపిస్తోంది. అవును, చంద్రబాబు పాలనను చూసి కింది నుంచి పైదాకా షేక్ అవుతున్నారు ఫ్యాన్ పార్టీ నాయకులు. ఇందులో జగన్ అందరికంటే ముందుంటారు. అందుకే ఇప్పుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఆ వాదన చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఏపీలో సీఎంను మార్చాలట, లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలట. కాదు, పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వాలట. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైసీపీ నాయకుల మాట ఇది. అసలు కూటమి ప్రభుత్వానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలో చెప్పడానికి మీరెవరు? రాష్ట్రంలో సీఎంను మార్చాలని డిమాండ్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు పేరు వింటేనే వైసీపీ నాయకులకు వణుకు పుడుతున్నట్టుంది. బీహార్లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలేసి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ జేడీయూ కలిసి తీసుకున్న నిర్ణయమే. అది తెలియని ఈ వైసీపీ బ్యాచ్ ఏదో బాకాలు ఊదుతున్నారు. అదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుందని ప్రచారం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా దానిపై డిబేట్లు పెట్టిస్తున్నారు. 1996లోనే ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా తిరస్కరించారు చంద్రబాబు. అప్పటికి మీ నాయకుడు ఇంకా కాలేజీలో చదువుకుంటున్నారేమో. ఏమో అని ఎందుకంటున్నామంటే జగన్ చదువేంటో సంస్కారమేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. దొంగ చదువులు, దొంగ బుద్ధులు. అప్పట్లోనే దేశ ఉన్నత పదవిని సున్నితంగా తిరస్కరించిన చంద్రబాబు ఇప్పుడు కష్టాల్లో ఉన్న ఏపీని వదిలిపెట్టి కేంద్రానికి ఎలా వెళ్తారనుకుంటున్నారు? అంతా మీ భ్రమ కాకపోతే? చంద్రబాబుకు జగన్ కు జనం పోలికలు గమనిస్తున్నారని, ఈ క్రమంలో భవిష్యత్తులో వైసీపీని క్షమించారని ఆ బ్యాచ్ టెన్షన్. 2019కి ముందు పరిపాలనలో జగన్ కి ఎలాంటి రికార్డు లేదు. కానీ ఇప్పుడలా కాదు. 5 ఏళ్ల పాలన కాలంలో జగన్ ఏం చేశారో ఏం చేయలేదో ప్రజలకు బాగా తెలుసు. ఆ రికార్డుని ప్రస్తుత సీఎం చంద్రబాబు రికార్డుతో పోల్చి చూడటం అత్యంత సహజం. బాబు గారి ట్రాక్ రికార్డుతో పోల్చితే జగన్ రెడ్డికి మైనస్ మార్కులే పడతాయి. అందుకే చంద్రబాబు అనే ఫినామినా వైసీపీని భయపెడుతోంది. ప్రస్తుతం అమరావతి నిర్మాణం శరవేగంగా పరుగులు పెడుతోంది. పోలవరం చివరి దశకు చేరుకుంది. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాలు కల్పించడంలో, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో సీఎం చంద్రబాబుకు సాటి పోటీ లేరు. డెవలప్మెంట్ తో పాటు సంక్షేమంలోనూ చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అందుకే వారి ఏడుపంతా లోకేష్ సీఎం కావాలి, లోకేష్ సీఎం కావాలి అని కోరుకుంటున్నారు కదా. ఆ రోజు కూడా వస్తుంది. కాస్త ఆగండి. మంత్రిగా ఉండి రెడ్ బుక్ తెరిస్తేనే తట్టుకోలేకపోతున్నారు. అదే సీఎంగా ఉండి ఆయన రెడ్ బుక్ తెరిస్తే మీరు తట్టుకుంటారా రాజా? అందుకే కాస్త ఆగండి. మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి.